ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మన బ్రిటిష్ చట్టాల్ని ప్రవేశపెడతాం. పరిస్థితుల్ని చూసి మెల్లగా ఇండియా మొత్తం బ్రిటిష్ రూల్స్ అమలు చేస్తాం. ఇప్పుడుండే ట్యాక్సులని 300% పెంచండి. అలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకుంది. దోచుకోవడమే వృత్తి ధర్మంగా బతికే దోపిడి దొంగలని ఉన్నతాధికారులుగా ఈ దేశానికి తరలించింది. ఆ రక్కసి మూకల ప్రతినిధి కోక్రేన్ అఖండ భారతదేశానికి ఆయువు పట్టైన దక్షిణాదికి బయలుదేరాడు. కానీ అక్కడ పౌరుషాల పురుటిగడ్డ రేనాడనే ప్రాంతం ఒకటుందని, చీకటిని చీల్చే రేనాటి సూర్యుడు ఆనాటికే అక్కడ ఉదయించాడని వాడికి తెలీదు. ఒకప్పుడు ఆ సీమ 61 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల సామంత రాజుల్ని పాలెగాళ్లని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల వాళ్ళు అధికారంతో పాటు ఐకమత్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. అవుకు రాజ్యాధిపతి అవుకురాజు, మైదుకూరు పాలెగారు వీరారెడ్డి, కర్నూలు పాపాఖాన్, ఇలా వేరువేరుగా ఏలుతున్న 61 మంది పాలెగాళ్లందరినీ ఏకం చెయ్యడానికి జాతర జరిపిస్తున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వామి, నా బిడ్డ నరసింహ ఆంగ్లేయుల మాట దాటి జాతర తలపెట్టాడు. సాధ్యం అవుతుందా? నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. ఒక చేత ఆయుధం, ఒక చేత వేదం పట్టుకుని పెరిగడం అనే బిడ్డ. అతన్నెవ్వరూ ఆపలేరు. సత్వతేనో ప్రతిష్ఠితా విద్రోహీ మే భవః శుతోష్ణో మే భవః. నీ నాట్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా రా. ఏమైందమ్మా? స్వామి, కోనేట్లో. ఓ అదే, జాతర జరిగే ముందు కోనేట్లో సంగమేశ్వర స్వామిని ప్రార్థించడం సంప్రదాయం. ఆయన అంతసేపు ఎలా? జలస్తంభన విద్య తెలిసిన మహానుభావం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎంతకాలమైంది పాపక్క నువ్వు తెచ్చే ఈ వస్త్రాలతో అలంకరించిన దేవుడికి ఉత్సవం జరిగి. మా తమ్ముడు నరసింహారెడ్డి తెగువతో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఆగిపోయిన ఈ ఉత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. యా అల్లా, ఈ సంబరాలు ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలి. దువా కరో. జరగనివ్వను. ఏందవకరాజు, జాతర జరుగుతున్నదే ఈ పోటీల కోసం అన్నట్టు ఏర్పాట్లు జరిగాయి. అందరూ ఈ పోటీలు చూడ్డానికే వచ్చారు. ఇప్పుడు జరగదంటే ఎట్టా? జాతర జరిపిస్తుందెవరు? నరసింహారెడ్డి. ఈ ఏర్పాట్లో మనకు భాగం ఉందిగా. అయినా నరసింహారెడ్డే అంటారు. అది సరే,
పోటీలో నెగ్గేదేవారు? నరసింహారెడ్డి అంటున్నారు. మనం గెలిస్తే పోటీలు న్యాయంగా జరిపించారు మారెడ్డి, బంగారు కడ్డీ అంటారు. ఎవడు గెలిచిన వాడి భజన చేసే పోటీలు జరగాల బసిరెడ్డి. జరగ అక్కడ మన వాడిని చూడు. పశువులకి పొగరు నశాలానికి ఎక్కించే మందు. ఇక నరసింహారెడ్డి కాదు, ఆ నరసింహస్వామి దిగొచ్చిన పోటీలు జరగవు. బుల్రెడ్డి, మందు కొంచెం ఎక్కువ కలపరా. ఈ పోటీలే కాదు, జాతరే జరగకూడదు. లక్ష్మి, నిన్నే. ఎవరిని వెతుకుతున్నావు? వీడు ముందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగిందేదో జరిగింది. ఏమీ అవ్వలేదు కదా. చెప్పండి, ఏం అవ్వలేదు కదా. అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండి అయ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు,
61 మంది పాలేగాళ్ళం ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది. బసిరెడ్డి, తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజు అయినా ఒకటే. ఆవుకు రాజు క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడరే? మా నాయన చెప్పింది న్యాయమే కదా, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొరపాలెగాడు మన్నింపు అడగటమా? తల తెంచుకుంటాను, కానీ క్షమించమని మాత్రం అడగను. అవుకురాజు, పాపాఖాన్, ఇప్పుడు ఔకురాజు తప్పే చేసి ఉండొచ్చు, కానీ అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణమన్నది నిజం. కానీ తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిని గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం.